ఇచ్చాడు, మా కష్టాలన్నీ తీసివేశాడు, మా శోధనలన్నీ తీసివేశాడు, మాకు మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు, మాకు సాతాను ఆ లోక బంధకాల నుంచి, ఐగుప్తు బంధకాల నుంచి విడుదల చేశాడని ఆ ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుణ్ణి గణపరుస్తూ మహింపరుస్తూ వాళ్ళు చేసిన కీర్తన పాడిన పాట ఇది పాట అన్నమాట. అది అంటే గమనించండి దేవుని బిడ్డారా, ఇక్కడ ఇజ్రాయేలీలు ఎందుకు ఇలాగ సంతోషంగా పాటలు పాడుతున్నారంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా సాతాను బంధకాల్లో ఉన్నట్టుగా, లేకపోతే ఐగుప్తు బంధకాల్లో కొన్ని సంవత్సరాలుగా 430 సంవత్సరాల పాటు ఉండి అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాములే, సంతోషంగా బయటకు వచ్చాములే అనుకున్న ఆ సమయంలో అక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు ఏం చేయాలి మేము అని ఒక ఏడుస్తూ బాధపడుతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు బాధపడుతున్నప్పుడు దేవునికి మొర్రపెట్టినప్పుడు, దేవునికి మొర్రపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చి పాయలు చేసి ఎర్ర సముద్రంలో గుండా ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఒడ్డుకు తీర్చినట్టుగా మనం వాక్యం చదువుతాం. దేవుని స్తోత్రించి హల్లెలూయా. కాబట్టి దేవుని మీరు గమనించినట్టయితే ఇక్కడ మనం చదువుకున్న మాటల్లో వాళ్ళు దేవుడు చేసిన మేలుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు. అయితే ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇంకా 20వ వచనం కూడా మనం చూసినట్టు అక్కడ కూడా, మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిరియాము తంబురును చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవెత్తి పాడెను. చాలు ఆమె కూడా అదే పాట పాడుతుంది. యెహోవాను గూర్చి గానము చేసేదము, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో పడద్రోసనని ఫరో సైన్యాన్ని సముద్రంలో ముంచిన విధానాన్ని బట్టి దేవుణ్ణి గణపరుస్తూ, దేవుడు మమ్మల్ని కాపాడాడు, రక్షించాడు, మమ్మల్ని విడుదల చేశాడు, మా ప్రాణాలు కాపాడు, మాకు రక్షణ ఇచ్చాడు అని ఒక పక్క అహరోను మోషే పురుషులందరూ కలిసి ఒక పక్క దేవుణ్ణి గణపరుస్తుంటే, ఒక పక్క మిరియాము వచ్చి, అహరోను మోసే సహోదరి అయిన మిరియాము వచ్చి ఆమె తంబుర తీసుకొని నాట్యం ఆడుతున్నప్పుడు ఆమెతో పాటు కొంతమంది స్త్రీలు కూడా, అంటే దాదాపు అన్ని లక్షల మంది స్త్రీలలో మనం గమనించినట్టయితే ఎంత సంతోషంగా అందరూ తంబురలు తీసుకొని, అందరూ కంజరలు తీసుకొని వాయించుకుంటూ దేవుణ్ణి గణపరుస్తూ నాట్యం చేస్తున్నారంట స్త్రీలందరూ. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఎందుకు అలా నాట్యం చేస్తున్నారంటే దేవుడు చేసిన మేలుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు. అది సామాన్య విషయం కాదు. అది కాపాడబడ్డం అంటే, ఎర్ర సముద్రం చీల్చడం అంటే సామాన్య విషయం కాదు. అది అంత సముద్రాన్ని చీల్చి ఒడ్డుకు తెచ్చిన మా దేవుడు ఘనమైన దేవుడు అని ఆయన గానమిచ్చే, ఆయన స్తుతించాలి. ఆయన ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని ముంచివేసిన వాడు, మాకు జయమిచ్చిన వాడు అని దేవుని గణపరుస్తూ ఆయన స్తుతిస్తూ వాళ్ళు నాట్యం ఆడుతున్న విధానాన్ని గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. ఈరోజు గమనించినట్టయితే దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు కూడా, దేవుడు మన జీవితంలో ఎలాంటి సమస్యలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కూడా దేవుడు మనం విడిపించిన తర్వాత మనము కూడా దేవుని సన్నిధిలో అలాగ దేవుని గణపరచాలని, అలాగ దేవుని స్తుతించాలని మనం చూసినట్టయితే ఇంకా మనం దేవుని వాక్యంలో చాలా మంది మనం గమనించవచ్చు. దేవుని వాక్యం బైబిల్లో చాలా మంది కూడా దేవుడు చేసిన మేలును బట్టి దేవుని గణపరిచిన వారిగా ఉంటారు, దేవుని స్తుతించే వారిగా ఉంటారు. ఈరోజు మనము కూడా దేవుడు మన జీవితంలో ఏం మేలు చేశాడో చాలామంది, మనం కొద్ది మంది చూస్తున్నాం, కానీ ఆ దేవుని గణపరిచిన వారిని దేవుడు మా కుటుంబంలో మేలు చేశాడు కాబట్టి దేవుడు మేము స్తుతిస్తున్నాము, దేవుని గణపరుస్తున్నామని అనుకున్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే ఎన్నో మేలు దేవుడు చేస్తూ ఉంటాడు. చిన్న చిన్న బలహీనతలు కావచ్చు, లేదా కుటుంబ సమస్యల నుంచి కావచ్చు, విడుదల చేస్తూ ఉంటాడు. కానీ అవన్నీ మనం ఏదో జరిగిపోతుందిలే, ఏదో జరిగిందిలే అన్నట్టు వదిలేస్తున్నాం. కానీ దేవుడు చేసాడు ఈ మేలు, దేవుడు చేశాడు నా జీవితంలో ఈ కార్యము అని మనము దేవుణ్ణి స్తుతించే విధంగా, గణపరిచే విధంగా మనం ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళు నాట్యం చేసుకుంటూ తంబురలు తీసుకొని వీళ్ళందరూ కూడా గానమెత్తి పాటలు పాడుకుంటూ వాళ్ళు ఆ సముద్రం దాటిన తర్వాత అటు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుణ్ణి స్తుతిస్తూ సంతోషంతో ఆయన గణపరుస్తూ వాళ్ళు వెళ్తున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం మనం. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు ఇప్పటి వరకు దేవుడు మన జీవితంలో ఏ మేలు చేశాడో, ఎన్ని ఘనమైన కార్యాలు చేశాడో మన జీవితంలో, లేకపోతే నశించిపోతున్న మనల్ని దేవుడు రక్షించిన విధానాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసి, ప్రభువా నువ్వు నన్ను రక్షించకపోతే
నేను ఎక్కడ ఉండేవాడినో, మేము ఎక్కడ ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళమో, మా ఆలోచన, మా మా జీవితం ఏమైపోయేదో ఇప్పటికి. కాబట్టి నువ్వు మమ్మల్ని రక్షించావు ప్రభా, మమ్మల్ని కాపాడావు నాయనా అని దేవుని, దాన్ని బట్టి దేవుని కనపరచొచ్చు. దాన్ని బట్టి దేవుని స్తుతించవచ్చు మనం కూడా దేవుణ్ణి. ఎందుకంటే దేవుడు మన జీవితం మనల్ని కాపాడకపోతే, మనల్ని రక్షణ ఇవ్వకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళమో, మన జీవితం ఏమైపోయేదో మనకు తెలియదు. ఎలాంటి పరిస్థితులు ఉండేవాళ్ళో మనకు తెలియదు. లోకంలో కలిసిపోయేవాళ్ళము. లోక సంబంధించిన అలవాట్లతో వాటితో కలిసిపోయి మన జీవితాలు పాడైపోయిన పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు విడుదల చేసి మనల్ని కాపాడిన విధానం బట్టి మనం కూడా దేవునికి అంత సంతోషంగా నాట్యం చేస్తూ దేవుడిని కనపరచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే, ఇంకా మన బైబిల్లో కొంతమంది చూసినట్టయితే దేవుడు చేసిన మేలుని బట్టి గంతులు వేసుకుంటూ స్తుతిస్తూ ఆయన్ని కనపరిచిన ఒక వ్యక్తి మనం చూసినట్టయితే, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక కుంటి వ్యక్తి మనం చూస్తాం. చిన్న వయసు నుంచే కుంటివాడిగా దేవాలయం దగ్గరగా మోసుకొని పోబడుతున్న ఒక వ్యక్తి మనం చూస్తాం. మొదటి నుంచి చదువుదామమ్మా 2 మాటలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయం ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచూ వచ్చి. చాలు, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, ఇక్కడ ఒక వ్యక్తి కుంటివాడిగా ఉన్నాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు, ఏదో మధ్యలో వచ్చిన కుంటితనం కాదు, కానీ పుట్టుకతోనే కుంటివాడిగా ఉన్న ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని ప్రతిరోజు శృంగారమున దేవాలయం దగ్గర తీసుకెళ్తూ కొంతమంది ఉదయం తీసుకెళ్ళి అక్కడ అడుక్కున్న తర్వాత సాయంకాలం మళ్ళా తీసుకెళ్ళి ఇంటి దగ్గర తీసుకెళ్ళటం, ఈ విధంగా ప్రతిరోజు వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడుతూ వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు. కొంత డబ్బు అడుక్కుంటున్నాడు, సాయంత్రం వస్తున్నాయి, అవి తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా జరిగిపోతూ ఉంది. అయితే ఆ జీవితం అంతా అలాగ జరిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన జ్ఞాపం చేసుకున్నాడు. దేవుడు ఆ కుంటివాణ్ణి జ్ఞాపం చేసుకొని ఒకరోజు పేతురు యోహాన్ని ఆ దేవాలయం దగ్గర పంపించాడు దేవుడు. అంటే ఇది వాళ్ళ వైపుకి రావడం కాదు, కానీ దేవుడి కార్యం ఇది. దేవుడు ఆ ప్రాంతాన్ని పంపించిన తర్వాత, దేవాలయాన్ని పంపించిన తర్వాత పేతురు యోహాను అక్కడికి వచ్చి చూస్తున్నారు. చూసినప్పుడు ఈ కుంటివాడిని చూసినప్పుడు కుంటివాడు అనుకుంటున్నాడు, వీళ్ళు దగ్గర నాకు ఏదైనా దొరుకుతుందేమో అనుకుంటూ ఆశపడుతున్నాడు. అంటే అతనిలో ఒక ఆశ అనేది కనబడుతుంది. అది ఏదైనా కానీ, డబ్బు ఇస్తారా, ఇంకోటి ఇస్తారా, ధనం ఇస్తారా, ఇంకేది ఇస్తారు, కానీ మొత్తానికి ఆ కుంటివాడిలో ఒక ఆశ కనబడుతుంది. ఏదైనా నేను తీసుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా నేను పొందుకోవాలి అని ఒక ఆశ అతను కనబడినప్పుడు, వాళ్ళు చూసినప్పుడు, అతను చూసినప్పుడు పేతురు యోహాను అతను చూసినప్పుడు ఆ మాట మనం చూసామంటే, పేతురు యోహాను వారిని తేరి చూసి మా తట్టు చూడమనేది, వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. మనం చూసినట్టయితే ఇక్కడ పేతురు యోహాను అంటున్నారు, వాళ్ళు చూసినప్పుడు అతని వైపు తేరి చూసినప్పుడు అతనిలో ఒక ఆశ కనబడుతుంది. ఏదైనా ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నట్టుగా కనబడుతున్నాడు. అయితే ఇతనికి మనం ఏదో ఒకటి ఇవ్వాలని ఒక ఆలోచనతో వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారము లేకపోతే ధనము ఏదో నీకు ఇవ్వటానికి మా దగ్గర ఏమీ లేదు, కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నామని అంటాడు. పేతురు యోహాను అంటారు కుంటివాడితోటి, మా దగ్గర ఇంకా ఏ ధనమో లేదా ఆస్తులు మా దగ్గర లేవు, ఇవన్నీ సంపాదించుకోవడానికి మేము రాలేదు, కానీ మా దగ్గర మాకు కలిగింది నీకు ఇస్తున్నామని. ఏమి కలిగి ఉన్నారంటే వాళ్ళు, ఆయన అంటారు, నజరేయుడు యేసు నామములో లేచి నడవమని ఎప్పుడైతే అంటారో వెంటనే చేయబట్టుకొని లేవనెత్తినప్పుడు కుంటివాడిని వెంటనే లేచి నిలబడతాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిలబట్టే కాకుండా అది చూస్తే మనం కింద మనం చదివినట్టయితే, నాకు కలిగిందే నీకు ఇచ్చున్నానని నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయబట్టుకొని లేవనెత్తాను. వెంటనే నేను పాదములు చీలమండలో బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ దేవుని గన్నపరుస్తూ గంతులు వేసుకుంటూ, ఎలాగైతే ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఈ ఇశ్రాయేలీయులు లేకపోతే మిరియాము ఆమెతో కొంతమంది స్త్రీలు నాట్యం చేసుకుంటూ గంతులు వేసుకుంటూ దేవుడిని గణపరుస్తూ దేవుని స్తుతిస్తూ, దేవుడు మా జీవితంలో చేసిన మేలు ఇది,
అని అలా పాడుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని కనపరుస్తూ వెళుతున్నారో, ఇక్కడ ఈ కుంటివాడు కూడా చిన్న పుట్టుకతనం నుంచి అతను కుంటివాడిగా ఉన్నాడు. పుట్టుక నుంచి కుంటివాడిగా ఉన్నాడు అని అనుకుంటున్నాడు. నా జీవితం ఇంతేనా, నేను బాగు కాను. ఎవరైనా అనుకునేది అంతే. ఎందుకంటే పుట్టుకతోటి కుంటివాడిని ఎవరు బాగు చేయలేరు కూడా. డాక్టర్ కూడా బాగు చేయలేరు. లేకపోతే 2 కర్రలు తీసుకొని నడిపించుకుంటూ వస్తారే కానీ కాళ్ళు బాగు చేసే పరిస్థితి ఏమి లేదు. అలా అనుకుంటున్నాడు. ఇక నా జీవితం అంతా ఇంతే, అడుక్కోవటమే నా పని. అంత అడుక్కోవటం నా జీవితం అంతా ఇలాగే ఉంటది అనుకున్నాడు. కానీ ఒకరోజు అతని జీవితంలో సంతోషకరమైన జీవితం వచ్చిద్దని, ఒక ఆనందకరమైన ఒక రోజు వచ్చిద్దని అతను అనుకోలేదు. అయితే ఒక రోజు వచ్చింది. ఆ రోజు పేతురు, యోహానులు వచ్చారు దేవాలయం దగ్గరికి. అతను దర్శించారు, దగ్గరికి వచ్చారు. అతను ముట్టారు, అతను తాకారు. యేసు నామములో లేచి నడవమన్నప్పుడు చేయబట్టుకుని లేపినప్పుడు దిగ్గును లేచి నడిచి మామూలుగా నడిచి వెళ్ళిపోవటం కాదంట, గంతులు వేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ అక్కడికి వెళ్ళి మనం చూసినట్టయితే వాడు నడుచుచూ దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూశారంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆ కుంటివాడు నడుచుకుంటూ గంతులు వేసుకుంటూ సంతోషంతో నా జీవితం బాగుపడింది, నా గతంలో నా కుంటి జీవితం, నా జీవితం బాగుంటుందో లేదో, ఇది నా జీవితం అంతా ఎలా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ నా జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు చేశాడు, నా జీవితంలో అద్భుతాలు చేశాడు దేవుడు అని ఆ దేవుణ్ణి స్తుతించటము ఘనపరచడం కూడా, గంతులు వేయటమే కాకుండా ప్రజలందరూ చూసే విధంగా ప్రజలందరూ చెబుతున్నాడు. దేవాలయంలోకి పోయాడు, గంతులు వేయటం ప్రజలందరూ చూస్తున్నారు. ఈడేమిట్రా అని, ఇది కుంటివాడు కదా, నిన్నటిదా కుంటివాడు, అక్కడ అడుక్కునేవాడు కదా, ఇలా గంతులు వేస్తున్నాడు ఏమిటి, ఇలా దేవుని స్తుతిస్తున్నాడు ఏమిటి అని అనుకుని ఆశ్చర్యపోతున్నట్టుగా మనం అక్కడ చదువుతాం. కింద మనం చూసినట్టయితే వాళ్ళందరూ అంట ఆశ్చర్యపోతారంట. శృంగారములు దేవాలయపు ద్వారమంత భిక్షమడుకొని కొరకు కూర్చున్నవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయముతో నుండి పరవశులైపోతారంట. దేవుని స్తోత్రించలేదా, హల్లెలూయా. సంతోషంతో వారు కూడా, ప్రజలందరూ కూడా వీరి జీవితం బాగుపడింది, వీరి జీవితం దేవుడు బాగు చేశాడని ప్రజలందరూ చూసి కూడా సంతోషపడతారంట, పరవశులైపోతారు, ఆనందంతో ఉంటారంట వాళ్ళు. కాబట్టి ఇతని జీవితంలో ఈ గొప్ప కార్యం దేవుడు చేశాడు. నా జీవితం ఇక బాగుపడదు, నేను ఇలాగే చనిపోవాలి, నేను ఇలాగే నా పని అయిపోయింది అనుకున్న వ్యక్తి ఇప్పుడు దేవుడు అద్భుతం చేసి ఆశ్చర్యకరం చేసి కుంటివాడిగా ఉన్న వ్యక్తి 2 కాళ్ళు వచ్చేలా చేశాడు దేవుడు. దేవుడు అది నడిపించాడు. చీలమండలో బలం పొందుకుంది, ఇంకెలాంటి బలహీనత లేదు, ఎలాంటి నీరసం లేదు, గంతులు వేసుకుని అంత శక్తి వచ్చిందంటే ఒక్కసారే ఏదో తిప్పుకోవడం కాదు. ఇక రేపురా, ఎల్లుండ్రా, లేకపోతే 3 వారాలకు రా, 7 వారాలకు రా, 10 వారాలకు రా, తిప్పుకునేది కాదు. కానీ దేవుడు గొప్ప కార్యం చేస్తే, దేవుడు సేవకులు కావచ్చు, యేసు ప్రభు కావచ్చు, లేకపోతే బైబిల్లో ఏది ఎక్కడ మనం చదివినా కానీ ప్రార్థన చేసిన వెంటనే గొప్ప కార్యం జరిగిద్ది. అంతేకాని 10 సార్లు తిప్పుకొని 10 వారాలు తిప్పుకుంటే అదిగా దేవుడు చేసే కార్యం. వెంటనే దేవుడు తాకిన వెంటనే గొప్ప కార్యం జరిగింది బైబిల్లో ఎక్కడ చూసినా కానీ. అలాగా పేతురు, యోహాను కూడా తాకిన వెంటనే, పట్టుకుని వెంటనే కూడా అతని ఎలాంటి నీరసం, ఎలాంటి బలహీనత ఉన్నా కానీ అన్నీ తొలగిపోయి, నరాలు ఎప్పటి నుంచి నరాలు చిక్కుబడినాయో, నరాలు మెలుగుబడి ఉన్నాయో అన్ని సరిగా వచ్చేసి ఒక్కసారి దేవుని సేవకులు చెయ్యి అలా పడిందంటే అలాగా అన్నీ కూడా సరైపోయినాయి. అంత బాగుపడి కాళ్ళు మంచిగా చక్కగా వచ్చేసి నేను గంతులు వేసుకుంటూ పోయాడు. ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడంటే, అనేక మంది చూడాలి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాల్ని, అనేక మంది చెప్పుకోవాలి, చూడాలి వాళ్ళు కూడా. అరే వీళ్ళు ఇలా ఉన్నారే, ఇది నిన్నటిదాకా ఇలా ఉన్నాడు కదా, ఇలాగ నిన్నటిదాకా మెట్ల దగ్గర అడుక్కునేవాడు కదా, ఇవి ఇలా ఉన్నాడేంటి అంటే దేవుడు ఇతని జీవితంలో గొప్ప కార్యం చేశాడు. మన గురించి కూడా కొంతమంది ఏం చెప్పుకోవాలి, నిన్నటిదాకా వీడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, నిన్నటిదాకా వ్యర్థంగా తిరిగిన వాళ్ళు, నిన్నటిదాకా వ్యర్థంగా ఆ మాటలు అనిపించుకున్న వాళ్ళు, వాళ్ళ జీవితం బాగలేదు నిన్నటిదాకా, ఈరోజు ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చారంటే, దేవుని మందిరంలోకి వచ్చారంటే, మార్పు చెందారంటే, దేవుని స్తుతిస్తున్నారంటే ఇంత ఆశ్చర్యం ఎలా జరిగింది? దేవుడు చేసాడు ఈ కార్యము వాళ్ళ జీవితంలో. యేసు ప్రభు చేశాడని మనల్ని కాదు, కానీ మనం బాగుపడినప్పుడు మనల్ని కాదు, మనల్ని బట్టి దేవుడిని కనపరచాలి, మనల్ని బట్టి దేవుడిని స్తుతించాలని చూస్తున్నవాడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ కుంటివాడిని బట్టి కుంటివాడిని కనపరచలేదు, కానీ కుంటివాడిని బలపరిచిన యేసు ప్రభుని కనపరిచారు వాళ్ళు, చూసిన వాళ్ళు విస్మయం పొందారు. అంటే విభ్రాంతి నొందిన పరిస్థితులు అయిపోయింది వాళ్ళకంటే. అంటే ఇంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడా? పుట్టుకుంటివాడిని బాగు చేస్తాడా? చేస్తాడు దేవుడు. మరి అంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్న దేవుడు కూడా పుట్టుగుట్టివాడిని బాగు చేస్తాడు. చనిపోయిన వారిని తిరిగి లేపే దేవుడు ఆయన. అది ఎలాంటి రోగమైనా, ఎలాంటి వ్యాధైనా బాగు చేసే దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదని ఆయన మాట్లాడుతున్నాడు.
కాబట్టి అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఈ మాటలు వింటున్న మనం కూడా ఎందుకు ఈ మాటలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అంటే, ఈ మాటలు వింటున్న మనం కూడా దేవుని వైపు ఆశతో చూడాలి. కుంటివాడిని ఊరికే బాగు చేయలేదు. కుంటివాడు ఆశతో చూసాడు వాళ్ళ వైపు, వేతురు వైపు, యోహాను వైపు. ఏదైనా నాకు ఇస్తారేమో, ఏదో ఈరోజు నాకు ఏదైనా మంచి వస్తువు దొరికిద్దేమో, లేకపోతే ఇంకేదైనా దొరికిద్దేమో అని ఆశతో చూశాడు కాబట్టి, ఆశను బట్టి దేవుడు అతని జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఈరోజు మనం కూడా దేవుడు మన జీవితంలో, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని మనం కూడా ఆశపడినట్లయితే, ఆశను బట్టి దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. దాన్ని బట్టి దేవుడు మనం దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది జీవితాల్లో చాలామంది మన జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. కొన్ని కార్యాలు చేస్తూనే ఉన్నాడు. చేస్తున్నాడు కానీ మనం దేవుడిని ఘనపరచట్లేదు. దేవుని మనం స్తుతించట్లేదు. మనం స్తుతించేది అన్ని జనులు చూడాలి. అది దేవుడు మాట్లాడుతుంది. మనం స్తుతించేది మన ఇంట్లో వాళ్ళు చూడాలి. దేవుడు మన జీవితంలో చేసిన కార్యము మన ఇంట్లో వాళ్ళు, బయట వారు చూడాలి. ఇక్కడ గమనించిన మాట ఏమిటంటే, వాడు నడుచుటూ గంతులు వేయించటము దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూశారంట. ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయారంట. కాబట్టి అందరూ కూడా మన జీవితాన్ని చదువుతారు చాలామంది కూడా. ఎందుకంటే వీళ్ళు దేవుని సన్నిధికి వెళుతున్నారు కాబట్టని, మన జీవితాన్ని చాలామంది చదివేవాళ్ళు, గమనించేవాళ్ళు ఉంటారు, మనకు తెలియదు. మనం అనుకుంటున్నాం దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ మనల్ని గమనించేవాళ్ళు, వీళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏమిటి, వీళ్ళ మాటలు ఏమిటి, వీళ్ళ క్రియలు ఏమిటని మనల్ని గమనించేవాళ్ళు, మనల్ని చదివేవాళ్ళు ఉంటారు. ఒక పుస్తకం చదివినట్టు మనం చదువుతూ ఉంటారు. మనకు తెలియదు అది. మనం ఏమంటే మా ప్రార్థన చేస్తున్నాం కదా, అయిపోయింది, వచ్చాం కదా, పోయాం కదా అనుకుంటున్నాం. కానీ ఒక పుస్తకం ఎలా చదువుతారో అలా చదువుతారు మన బయట వాళ్ళు, అన్ని జనులు చదువుతారు, బయట వాళ్ళు చదువుతారు. కాబట్టి మనము కూడా చాలా వాళ్ళు చూసినప్పుడు మనము దేవుణ్ణి స్తుతించుట, దేవుని ఘనపరచుట వాళ్ళు చూడాలి. మన 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 వైపు చూసినప్పుడు మనం దేవుని ఘనపరచాలి. మన వైపు చూసినప్పుడు మనలో దేవుని వాళ్ళు చూడాలి, మనలో దేవుని వాక్యం వాళ్ళు చూడాలి, మనలో ఒక నెమ్మదైన మనసు ఎదుటి వాళ్ళు చూడాలి. కాబట్టి గమనించేటైతే ఎలా గంతులు వేసుకుంటూ వాళ్ళు ఎలాగా సముద్రం దాటిన తర్వాత మిరియం కావచ్చు, లేకపోతే అహరోన్ కావచ్చు, మోషే కావచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, తంబుర తీసుకొని నాట్యం ఆడుతూ వాళ్ళంతా నాట్యం చేసుకుంటూ దేవుడిని పాటలు పాడుకుంటూ పోయారంటే, వాళ్ళు సంతోషంగా పాటలు పాడుకుంటూ పోయారు. ఎందుకంటే ఇంత పెద్ద సముద్రాన్ని దేవుడు చీల్చాడు, మా జీవితాలు బాగు చేశాడు. లేకపోతే మేము అక్కడ సముద్రంలో కలిసిపోయేవాళ్ళమి, లేదా ఫరో చేతిలో మేము చచ్చిపోయేవాళ్ళం అందరం కూడా. అలాంటి మమ్మల్ని దేవుడు కాపాడి ఆ సముద్రాన్ని దాటించాడు దేవుడని ఆ దేవుని సన్నిధిలో మంచిగా పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ వాళ్ళు దాటిపోయిన విధానాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఈ కుంటివాడి జీవితంలో కూడా దేవుడు అలాగే గంతులు వేసే విధంగా, గంతులు వేసి ఆనందంగా, సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ పోతున్నాడంటే, దేవుడు నా జీవితంలో ఘనమైన కార్యాలు చేశాడు అని దేవుని గురించి ఆయన కూడా అనేక మందికి చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే దేవుడు దేవాలయంలోకి వీళ్ళకంటే ముందు గంతులు వేసుకుంటూ పోయాడు, పరుగులు ఎత్తుకుంటూ పోయాడు. ప్రజలందరూ చూస్తున్నారు. చూసినప్పుడు అందరూ అనుకుంటున్నారు దేవుడు ఇంత ఘనమైన కార్యం చేస్తాడు దేవుడు. అప్పుడు దాకా తెలియదు వాళ్ళకి. అప్పుడు దాకా ఎవరు తెలియదు ఇంత ఇంత గొప్ప కార్యం జరిగిద్దని తెలియదు వాళ్ళకి. అంటాడు, ఒక మాట కూడా అంటాడు, గుడ్డివాడు యోహాను సువార్త 9వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ కూడా గుడ్డివాడు, పుట్టి గుడ్డివాడు ఉంటాడు. పుట్టి గుడ్డివాడిని గురించి ఆయన శిష్యులు యేసు ప్రభువుతో అడుగుతారు, అయ్యా ఈ పుట్టి గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు ఇలా పుట్టాడు అని యేసు ప్రభు అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇది ఇట్లా పుట్టడం వీడు చేసిన పాపం కాదు, వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, కానీ వీడి ద్వారా దేవుడు మహింపరచబడాలి, వీడి ద్వారా దేవుడు ఘనపరచబడాలి అని యేసు ప్రభు మాట్లాడతాడు. అని అతను బాగు చేస్తాడు. బాగు చేసిన తర్వాత అతను దేవాలయంలోకి వెళ్తాడు. అక్కడ అందరూ చూస్తారు అతన్ని. చూసినప్పుడు కొంతమంది అడుగుతారు, ఎలా బాగా అయ్యావు, నన్ను దేవుడు బాగు చేశాడు, యేసు ప్రభు నన్ను బాగు చేశాడు అంటే, కాదు కాదు నువ్వు నిజం చెప్పు, నాకు అబద్ధం ఆడుతున్నావు అంటారు వాళ్ళు. పరిచయులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, యాజకులు కావచ్చు కొంతమంది అంటున్నప్పుడు, కాదు కాదు నన్ను దేవుడే నన్ను బాగు చేశాడు. లోకం పుట్టినది మొదలుకొని పుట్టుగుడ్డివాడిని ఎవరైనా బాగు చేసినట్టు మీకు తెలుసా? లోకం పుట్టినది మొదలుకొని గుడ్డివాడిని ఎవరైనా బాగు చేసినట్టు ఈ లోకంలో ఎక్కడ విన్నారా మీరు? ఎప్పుడైనా విన్నారా? కాబట్టి ఇతను చేసాడు కాబట్టి ఇతడే నిజం. పైనుంచి దిగు రాకపోతే ఈయన ఎలా చేస్తాడు? ఈయన పైనుంచి దిగి వచ్చిన దేవుడు ఈయన, కాబట్టి ఆయన జీవితంలో ఘనమైన కార్యాలు చేశాడని దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆ గుడ్డివాడు కూడా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. వాక్యం యోహాను సువార్త 9వ అధ్యాయం చూస్తాం మనం మాట కూడా. అంటే దేవుడు ఆయన జీవితంలో చేసిన మేలుని బట్టి దేవుణ్ణి కనపరుస్తున్నాడు.
అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి చెబుతున్నాడు. ఈయన పైనుంచి దిగి రాకపోతే, దేవుని దగ్గర నుంచి దిగి వచ్చిన మనిషి ఆ దేవుడు కాకపోతే ఎలా బాగు చేస్తాడు? కాబట్టి నేను నమ్ముతున్నాను యేసు ప్రభువే అయినా, ఈయన దిగి వచ్చిన దేవుడే నన్ను బాగు చేశాడు అని ఇక్కడ అతను మాట్లాడుతుంటే వాక్యం చూస్తాం మనం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే, దేవుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు, మనము కూడా దేవుణ్ణి స్తుతించేవారిగా, దేవుణ్ణి గణపరిచేవారిగా, దేవుణ్ణి మహింపరిచేవారిగా మనం ఉండాలని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. గమనించేటి మూడవది మనం చూసినట్టయితే, మొదటగా ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకున్నాం. రెండవదిగా ఈ గుడ్డివాని గురించి మాట్లాడుకున్నాం. కుంటివాని గురించి మాట్లాడుకున్నాం. అయితే మరొకటి మనం చూసినట్టయితే, దావీదు గురించి మనం చూసినట్టయితే, దావీదు కూడా దేవుణ్ణి అందరిలో బైబిల్‌లో ఎక్కువ మనం చూస్తే, ఎక్కువగా దేవుణ్ణి ఘనపరిచిన వాడిగా, దేవుణ్ణి స్తుతించిన వాడిగా దావీదుని గురించి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కష్టాలు, ఆయన బాధలు, ఆయన ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు చాలా ఉంటాయి. మనం చెప్పుకున్నాం చాలా సార్లు. ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోవటం, అడవుల్లోకి వెళ్ళిపోవటం, కొండల్లో, గుహల్లో దాక్కోవటం, ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం, ఎన్నో కష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అన్నిటి నుంచి విడిపించిన తర్వాత దావీదు మాట్లాడిన మాట మనం చూసినట్టయితే ఒక మాట చదువుదామా? సమూయేలు రెండో గ్రంథం మనం చూద్దాం. సమూయేలు రెండో గ్రంథము 22వ అధ్యాయము. సమూయేలు రెండో గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యెహోవా తను సౌలు చేతిలో నుండియు తన శత్రువులందరి చేతిలో నుండియు తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. ఇట్లా నేను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయన్ను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయన నా రక్షకుడు, బలాత్కారం నుండి నన్ను రక్షించువాడవు నీవే. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. ఇంక మనం అంతా చదువుకుంటూ వచ్చినట్టయితే, దావీదు ఎలాగ దేవుణ్ణి మహింపరిచాడు. దావీదు సౌలు చేతిలో నుంచి, లేకపోతే తన కుమారుడి చేతిలో నుంచి అన్నిటి విషయాల నుంచి తప్పించుకొని బయటకు వచ్చిన తర్వాత ఆయన దేవుణ్ణి ఘనపరుస్తూ ఒక కీర్తన పాడుతున్నాడు, ఒక గీతం పాడుతున్నాడు, పాట పాడుతూ ఉన్నాడు. దేవుడు నా శైలము, నా కోట, నా రక్షకుడు, నేను నమ్ముకున్న దేవుడు ఆయనే, నన్ను కాపాడిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు ఆయనే, ఆయనే నా కోట అని, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గం ఆయనే అని అన్ని దేవుని ఘనపరుస్తూ మహింపరుస్తూ దేవునికి ఎన్నో పేర్లు పెట్టాడు ఆయన. ఆయన్ని ఘనపరుస్తూ ఆయన రక్షణ శృంగము, నా కేడెము, నన్ను రక్షించువాడు ఆయన, అనేక శత్రువుల నుంచి నన్ను రక్షించాడు నన్ను దేవుడు అని ఆయన ఘనపరుచుకుంటూ మహింపరుచుకుంటూ దేవుని సన్నిధిలో పాట పాడినట్టుగా చూస్తున్న వాక్యాలు మనం. అంటే ఆయన జీవితంలో ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి బయటకు వచ్చిన తర్వాత దావీదు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు. మనం చూసినట్టయితే 103వ కీర్తనలో కూడా దావీదు అక్కడ అంటాడు, ఏమంటాడంటే 103వ కీర్తన మొదట్లో మనం చూసినట్టయితే అందుకే అంటాడు దావీదు, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును ఉన్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, దావీదు అన్ని విషయాల్లో ఒడ్డెక్కిన తర్వాత, అన్ని కష్టాల నుంచి విడుదల పొందిన తర్వాత దావీదు మర్చిపోలేదు దేవుణ్ణి. అయిపోయింది అని దేవుడు మర్చిపోలేదు, కానీ దేవుడు చేసిన మేలు జ్ఞాపం చేసుకున్నాడు, దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపం చేసుకుంటున్నాడు. నా ప్రాణమ యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మర్చిపోవద్దు అంటున్నాడు. ఆయన ఉపకారం చేశాడు నీ జీవితంలో, నువ్వు ఆయన మర్చిపోవద్దు అని అతని ప్రాణం గురించి దావీదు మాట్లాడుకుంటున్నాడు, అతని హృదయముతో మాట్లాడుకుంటున్నాడు, అతని గురించి, అతని పరిస్థితి గురించి వివరించుకుంటున్నాడు. అంటే ఆయనలో ఆయనే అనుకుంటూ, ఆయన సమర్థించుకుంటూ, నా దేవుడు ఘనమైన దేవుడు, ఇంత కష్టాల్లో, ఇన్ని శోధనలో, ఇన్ని ఇబ్బంది పరిస్థితుల్లో, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కూడా దేవుడు నన్ను తప్పించి, అన్ని విషయాలను తప్పించి, నన్ను సౌలు చేతిలో ఎన్నోసార్లు చంపబడ్డే ప్రయత్నం చేశాడు. సౌలు కూడా ఎన్నోసార్లు బల్లెం వేసినప్పుడు తప్పించుకున్న పరిస్థితి దావీదు. అన్ని విషయాలు తప్పించుకొని వచ్చిన తర్వాత దావీదు, నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్త దేవుని పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో కూడా దేన్ని కూడా మర్చిపోవద్దని దావీదు మాట్లాడుతున్నాడు. ఏది కూడా మర్చిపోకూడదు. అది చిన్నదా పెద్దదా, చిన్న మేలే పెద్ద మేలా, అది ఏదైనా దేవుడు మేలు చేసిన తర్వాత అది దేవుడిని మనము ఘనపరచాలి, దేవుడిని స్తుతించాలి.
నీ పక్క వాళ్ళకని చెప్పుకోవాలి. సంఘంలో సాక్ష్యం చెప్పాలి. లేదా చెప్పకపోయినా నీ పక్క వాళ్ళకని చెప్పుకోవాలి. ఇదిగో దేవుడు నా జీవితంలో మేలు చేశాడు. దేవుడు నేను ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే నాకు ఈ బలహీనత ఉన్నప్పుడు, నా జీవితంలో ఇది ఉన్నప్పుడు దేవుడు నాకు మేలు చేశాడని ఆయన చేసిన ఉపకారములకు చెప్పుకోవాలి మనం. ఒక్కళ్ళకని చెప్పుకోవాలి మనం. ఇది పక్క వాళ్ళకని చెప్పుకోవాలి. అది మనలోనే ఉంచుకొని అలాగ ఉంటే కాదు కానీ పక్క వాళ్ళకి చెప్పుకుంటే దేవుడు ఘనపరచబడతాడు. దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి అలాగ మనం కూడా దేవుడిని ఘనపరచాలని, దేవుడిని మహిమపరచాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు చేసిన మేళ్ళు చాలామంది కూడా దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయే వరకు చాలామంది చూస్తాం, గమనిస్తాం బైబిల్‌లో కూడా. చాలామంది చేసిన మేళ్ళు మర్చిపోయేవారుగా ఉంటారు. యెరోబాము అనే వ్యక్తి మనం చూసినట్టయితే, యెరోబాము జీవితంలో దేవుడు ఘనమైన కార్యం చేస్తాడు. ఎందుకు ఏం ఘనమైన కార్యం చేస్తాడని నీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం చదువుకుంటున్న సమయంలో సరిపోదు కానీ ఏం ఘనమైన కార్యం చేస్తాడు యెరోబాము జీవితంలో అంటే, యెరోబాము ఎవరయ్యా అంటే ఒక సైనికుడు. ఒక సొలొమోను రాజుగా ఉన్నప్పుడు సైనికుడు. ఆ సైనికుడిగా ఉన్న యెరోబాముని దేవుడు రాజుగా చేస్తాడు. ఎక్కడో పారిపోతున్న యెరోబాముని తీసుకొచ్చి దేవుడు రాజుని చేస్తాడు. ఆ రాజు అనేది సామాన్య విషయం కాదు అది. 10 గోత్రాలు, 12 గోత్రాలు ఇశ్రాయేలు అయితే 10 గోత్రాలు యెరోబాము కిందకి ఇస్తాడు. 2 గోత్రాలు సొలొమోను కుమారుడికి ఇస్తాడు. అంత 10 గోత్రాలని యెరోబాముకి ఇస్తే దేవుడు ఆయన్ని బాగు చేసి పారిపోయేవాడిని తీసుకొచ్చి, ఎక్కడ పారిపోతున్నావురా, నువ్వు రాజు కావాలి, దేవుడు నిన్ను కోరుకున్నాడు అని యెరోబాముని తీసుకొచ్చి రాజుని చేస్తే, ఆ రాజు వచ్చిన తర్వాత, రాజు అయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు ఆయన? ఒక మాట చదువుదాం, ఆ మాట మనం కూడా. రాజుల మొదటి గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చునని ఎడల, ఈ జనుల హృదయము యోధారాజైన రెహబామును తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబామును వద్ద మరలా చేరును. రాజ్యం మరలా దావీదు సంతతి వారి దగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. కాబట్టి ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి 2 దూడలను పెట్టి, ఒకటేమో బేతేలుంది పెట్టాడు, ఒకటేమో దానునందు పెట్టి, దాను వరకు ఈ రెంటిలో ఒకదాన్ని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమును కారణమాయను. దేవుని స్తోత్రించుదాం, హల్లెలూయా. ఇక్కడ యెరోబాము చేసిన విషయం ఏంటంటే, ప్రజలు పాపంలో పడిపోవడానికి కారణమయ్యాడు యెరోబాము. ఎందుకంటే దేవుణ్ణి కనపరచలేదు. దేవుణ్ణి స్తుతించకుండా ఏమంటున్నాడు, మీరు ఎవరిని స్తుతిస్తారు, ఎవరిని కనపరుస్తారంటే, మిమ్మల్ని నడిపించింది ఇదిగో ఈ దూడలే అని 2 దూడలను చేసి, ఇక్కడ ఈ దరిన ఒక దూడని, ఆ చివరన ఒక దూడని పెట్టి, 2 దూడలను పెట్టి, ఆ దూడలను పూజించండి మీరు, వీటిని స్తుతించండి మీరు అని ఆ దూడలను చేసి, ఇవి మిమ్మల్ని నడిపించింది, ఐగుప్తు దేశానికి నడిపించింది ఎవరు అనుకుంటున్నారు మిమ్మల్ని? ఈ దూడలే అని ఆ దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయి, ఇప్పుడు ఆ దూడలు ఆయన రాజుని చేసినయా? ఆయన రాజుని చేసింది ఎవరు? ఒక ప్రవక్త వచ్చి, ఆ ప్రవక్త ద్వారా దేవుడు నీకు చెప్పమన్నాడు ఈ మాట, యెహోవా దేవుడు నేను రాజుని చేస్తానన్నాడు. ఆ మాట చెబితే అది మర్చిపోయి, దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారం మర్చిపోయి ప్రజలందరినీ పాపంలో పడిపోవటానికి కారణమయ్యాడు. దూడలను చేసి విగ్రహారాధన వైపు తిప్పేశాడు. ఆయన జీవితం అంతా అతను నష్టపోయాడు, ప్రజలందరినీ నష్టపోయేలా చేశాడు. అప్పుడు దేవుడు చేసిన ఉపకారముల్ని మర్చిపోయిన వ్యక్తిగా యెరోబాము ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము కూడా దేవుడు చేసిన మేలుని మర్చిపోయే వారిగా ఉంటున్నామా? దేవుడు చేసిన మేలుని ఘనపరిచే వారిగా ఉంటున్నామా? స్తుతించే వారిగా ఉంటున్నామా? ఆ కుంటివాడు వలె, లేకపోతే గుడ్డివాడు వలె దేవుడిని మనం ఘనపరచాలి, స్తుతించాలి మనం కూడా. ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఎర్ర సముద్రం దాటిపోయిన తర్వాత ఎలా ఘనపరుచుకుంటూ నాట్యం చేస్తూ, తంబురలు తీసుకొని నాట్యం చేస్తూ, పాటలు పాడుకుంటూ వెళ్ళారో, స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కూడా అలా వెళ్ళారో, మనము కూడా అలాగా దేవుడు చేసిన మేలుని బట్టి సంతోషంగా మనం దేవుడిని ఘనపరచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు ఆయన హృదయంతో అనుకున్న, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరిచిపోవద్దును అని ఎలా జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని ఘనపరుస్తున్నాడో, ఎక్కడ ఏది కూడా మర్చిపోలేదు దావీదు. అన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడిని ఘనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కూడా, మనం కూడా మన కుటుంబాల్లో, మన జీవితాల్లో దేవుడు ఏ మేలు చిన్న మేలు కానీ పెద్దది కానీ ఏదైనా కానీ అది దేవుడు చేసిన మేలుని బట్టి మన దేవుణ్ణి ఘనపరచాలి. ఆయన చేసిన ఉపకారాలను బట్టి దేవుణ్ణి మహింపరచాలి మనం. కాబట్టి అలాగ మనం కూడా దేవుణ్ణి ఘనపరిచే వారిగా
మహింపరిచే వారికి ఉండాలి. కానీ యెరొబాము వలె మనము, యెరొబాము వలె ఎక్కడ దేవుణ్ణి దుఃఖపెట్టేవారుగా, దేవుణ్ణి కన్నీరు కార్చే విధంగా మనం ఎక్కడ చేయకూడదు. ఎందుకంటే ఎంత సంతోషంతో ఆయన రాజుని చేస్తే దేవుడు, అది కొద్దిసేపు కూడా ఉంచలేదు ఆ రాజు. అంత కొద్దిసేపు కూడా ఉంచకుండా యెరొబాము దేవుణ్ణి చేసిన మేళ్ళు మర్చిపోయి, ఉపకారం మర్చిపోయి, విగ్రహాల వైపు దేశ ప్రజలందరూ కూడా తిప్పేసాడు. ఆయన ఆయన పదవి కోసము, ఆయన ప్రాణం కోసం కాపాడుకోవటానికి ప్రజలందరూ నాశనం చేశాడు యెరొబాము. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మనం ఈరోజు జ్ఞాపం చేసుకోవాల్సిన మాటలు మనం ఏమిటంటే, దేవుడు చేసిన మేలుని, ఉపకారంని జ్ఞాపం చేసుకుని మనం దేవుడి ఇక్కడి నుంచి మనం వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఇంతకుముందు నీ జీవితం చేసిన మేలన్నీ కూడా జ్ఞాపం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని కొద్దిసేపు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ రోజునైనా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఇశ్రాయేలీయులు ప్రభా ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఎలా మిమ్మల్ని కనపరిచారో,